వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఇంతకుముందు భాగంలోని కథలకు కొనసాగింపుగా ఈరోజు ఇంకొన్ని కథలు విందాం మనం. మరునాటి ఉదయం ప్రాతకాలంనే రాకుమారులు త్వరగా నిద్రలేచి కాలకృత్యాలు ముగించుకుని జంతువులకు మేత వేసి వచ్చి కూర్చుని క్రితం రోజు నేర్చుకున్న పాఠాలను అధ్యయనం చేయసాగారు. అలా అభ్యాసం పూర్తి చేసుకుని యథావిధిగా రాకుమారులు విష్ణుశర్మ వద్దకు వచ్చారు. అప్పుడు విష్ణుశర్మ వారితో, రాకుమారులారా, మిత్రప్రాప్తి ద్వారా మంచి మిత్రులను పొందటం వలన లాభం ఏమిటో తెలుసుకున్నారు. దానివల్ల మీలో కూడా ఊహించినంత మార్పు, సత్ప్రవర్తన వచ్చింది. నిన్నటికి ఇవాళకి తేడా ఏమిటో మీకే అర్థమవుతుంది కదా. అయితే మిత్రులను సంపాదించుకోవడంతోనే సరిపోదు. తన చుట్టుపక్కల ఉన్న శత్రువులను కూడా గమనించి వారి బలాన్ని క్షీణింపజేయాలి. మీకు ఇప్పుడు ఆ మిత్రభేదం గురించి చెప్తాను వినండి అంటూ ఇలా చెప్పసాగారు. విష్ణుశర్మ చెప్పిన సంజీవకం అనే ఎద్దు కథ ఇప్పుడు మనం వినబోతున్నాం. దైవాయత్తం నశోచేత్ అంటే దైవాధీనమైన వాటిని గూర్చి విచారించకూడదు అని అర్థము. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక ఊరిలో వర్ధమానుడు అనే యువకుడు ఉండేవాడు. ఊరూరు తిరిగి వ్యాపారం చేసుకునే వర్తకులకు దొంగల భయం లేకుండా కాపలా కాయడం అతని వృత్తి. ఆ వృత్తిలో వచ్చే ఆదాయం కుటుంబం గడవడానికి సరిపోకపోవడంతో అతను కూడా వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని అని అనుకున్నాడు. తన ఆలోచన భార్యకు చెప్పాడు. ఆమె సరే, మీ ఇష్టం అని అంది. వర్ధమానుడు బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకొని చుట్టుప్రక్కల ఊళ్ళల్లో చౌకగా దొరికే వస్తువులను కొని బండ్ల మీద వేసుకుని కొంతమంది యువకులను జీతగాళ్లుగా పెట్టుకొని వ్యాపార నిమిత్తం ఉత్తర భారతదేశం బయలుదేరాడు. వర్ధమానుడి బండికి కట్టిన 2 ఎద్దులలో ఒకదాని పేరు సంజీవకం, రెండో దాని పేరు నందకం. ఆ 2 చాలా కాలం నుంచి మంచి మిత్రులు. కొద్ది రోజులు ప్రయాణం సాఫీగా సాగింది. ఒక అడవిలోని కొండల మధ్యగా రాళ్ళు రప్పలతో ఉన్న దారిలో నడుస్తూ ఉండగా సంజీవకం కాలు రాయి మీద పడి మడత పడిపోయింది. దానితో ఆ ఎద్దు బాధగా అరుస్తూ కుప్పకూలిపోయింది. వర్ధమానుడు సంజీవకం కాలును పరీక్షించి ఇక ఈ ఎద్దు ప్రయాణానికి పనికిరాదు అని అనుకుని దానిని అక్కడే వదిలేసి మరో ఎద్దును నందకమునకు జతగా కట్టి బండి నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఒంటరిగా మిగిలిన సంజీవకం కుంటుకుంటూ అడవిలోకి చేరింది. అక్కడ దొరికే గడ్డి గాదం మేస్తూ కాలం గడపసాగింది. కొంతకాలానికి సంజీవకం కాలు బాగుపడింది. అడవిలో దొరికే పచ్చిగడ్డి తింటూ మంచినీళ్లు త్రాగుతూ తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల సంజీవకం మునుపటి కంటే ఉత్సాహంగా బలంగా తయారైంది. ఒకనాడు కడుపు నిండా మేత తిని నీళ్లు తాగి కొద్ది దూరం నడిచి భుక్తాయాసంతో ఒక మైదానం లాంటి ప్రదేశంలో చేరి కాళ్లతో నేలను తన్నుతూ పెద్దగా పౌరుషంగా రంకె వేసింది సంజీవకం. ఆ అరుపు దగ్గరలో ఉన్న కొండగుహల్లో ప్రతిధ్వనించి భయంకరమైన అడవి జంతువు అరుపులా వినిపించింది. ఆ అడవికి పింగళుడు అను సింహము రాజుగా ఉంటున్నాడు. అతని వద్ద దమనకుడు, కరటకుడు అను గుంటనక్కలు మంత్రులుగా ఉన్నాయి. ఇవి తమ యొక్క అధికారాలను దుర్వినియోగం చేస్తూ పింగళునికి చెడ్డ పేరును తీసుకురాసాగాయి. దీనితో ఆగ్రహించిన పింగళకుడు వారిని తన మంత్రులుగా ఉండడానికి అనర్హులుగా భావించి తరిమేశాడు. పింగళుని దగ్గర నుండి తరిమివేయబడటం చేత ఆ ఇరువురిని మిగిలిన జంతువులన్నీ హేళన చేయసాగాయి. దీంతో వారిద్దరూ మళ్ళీ పింగళకుని వద్దకు చేరే అవకాశం కోసం ఎదురు చూడసాగారు. వారికి అటువంటి అవకాశం ఆ రోజు లభించింది. ఆ రోజు పింగళకుడు నీరు త్రాగుదామని ఏటికి పోయాడు. నీరు త్రాగుదామని మూతి పెట్టబోతూ ఉండగా దానికి ఒక భయంకరమైన అరుపు వినపడింది. అది సంజీవకుని రంకి శబ్దము. అది తెలియని పింగళకుడు అదిరిపడి, నా అరుపు ఈ అడవిలోని జంతువులన్నింటినీ భయపెట్టేది. నా ఆకారానికి అరుపుకి భయపడిన జంతువులు నన్ను ఈ అడవికి రాజుగా ఎన్నుకున్నాయి. అవి నా ఎదురుగా రావడానికి కూడా భయపడతాయి. అటువంటి నాకు ఈ అరుపు విని దడ పుట్టిందంటే అది నాకంటే ఎంత పెద్ద జంతువు అయి ఉండాలి అని అనుకుని భయపడి తన గుహకి వెళ్ళిపోయాడు. అనంతరం పింగళకుడు జంతువులన్నింటినీ సమావేశపరిచి, నేను ఈరోజు నీరు త్రాగుదామని ఏటికి వెళితే అక్కడ ఒక భయంకరమైన అనుపు వినపడింది. అది ఏమిటో నాకు చెప్పిన వారికి వారు కోరుకున్న బహుమతిని ఇస్తాను అని అన్నాడు. దాని మాటలు విన్న మిగిలిన జంతువులన్నీ, పింగళకుడే భయపడ్డాడంటే అది ఏ రాక్షసి అరుపో అయి ఉంటుంది, అనవసరంగా ఇందులో జోక్యం చేసుకోవటం ఎందుకు అని అనుకుని అన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి.
ఆ సమావేశంలో పింగళకుని చేత తరిమివేయబడ్డ కరటక, దమనకులు కూడా పాల్గొన్నారు. పింగళకుని మాటలు విన్న కరటకుడు, "ఈ అరుపు ఎవరు అరిచారో నాకు తెలుసు" అన్నాడు దమనునితో రహస్యంగా. దమనకుడు ఆశ్చర్యపోతూ, "ఏమిటి, నీకు తెలుసునా? ఎవరిది? నాకు చెప్పవా?" అని అన్నాడు. అప్పుడు కరటకుడు ఇలా చెప్పసాగాడు. కరటకుడు చెప్పిన సంజీవకుడి వృత్తాంతం అనే కథ మనం ఇప్పుడు వినబోతున్నాం. ఒకనాడు నేను నీటి కొరకు ఏటి వద్దకు పోయాను. అప్పుడు ఒక వర్తకుడు తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అతడి ఎద్దులు అటు ఇటు తిరుగుతూ పచ్చిక మేస్తున్నాయి. బండి సిద్ధం చేయడానికి ఆ ఎద్దులను పిలిచాడు వర్తకుడు. అవి రెండు తన యజమాని పిలుపు విని వస్తూ ఉండగా ఒక ఎద్దు అనుకోకుండా బురదగుంటలో పడిపోయింది. దానికి బాగా దెబ్బలు తగిలాయి. అది బాధతో అరుస్తూ తన యజమానిని చూసింది. అతడు దాని దగ్గరకు పోయి, "అయ్యో సంజీవకం, ఎంత పని జరిగింది? నా ప్రయాణానికి ఆలస్యం అవుతుంది. అసలే ఇది అడవి. ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే క్రూర మృగాల సంచారం మొదలవుతుంది" అంటూ దానిని పైకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ ఎంతకు ఎద్దు పైకి రాలేకపోయింది. ఇక చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు వర్తకుడు. తన యజమాని తనను వదిలి వెళ్ళిపోగానే ఆ ఎద్దు బాధతో ఏడ్చింది. ఇదంతా చూసిన నేను మర్నాడు దానిని చంపి తిందాములే అని వచ్చేశాను. చాలా రోజుల తర్వాత దాని సంగతి గుర్తుకు వచ్చి అది పడిపోయిన చోటుకు వెళ్ళి చూస్తే అది ఏపుగా పెరిగిన పచ్చిగడ్డిని తింటూ ఏటిలోని నీరు త్రాగుతూ బాగా బలిసి కనిపించింది. ఆ అరుపు దానిదే. మనలో ఎవరము ఏటిని దాటి అవతల పక్కకు పోము కదా, అందుకని ఈ విషయం ఎవరికీ తెలియదు అంటూ సంజీవకుని వృత్తాంతం చెప్పాడు కరటకుడు. జరిగినదంతా తెలుసుకున్న దమనకుడు, "అయితే ఇది మనకు మంచి అదను. ఆ సంగతి మనం పింగళునితో చెబుదాము. దానితో అతడు మనలను మెచ్చుకొని మళ్ళీ మనల్ని తన మంత్రులుగా చేసుకుంటాడు" అని అన్నాడు. దమనుకుని మాటలు విన్న కరటకుడు, "వద్దు వద్దు, అతని కొలువులో ఇంతకు ముందు మనం పడిన పాటలు చాలు. ఇంకా అతడి దగ్గర కోరి మరోసారి చేరడమా? దానికంటే అడవిలో ఆకులు అలములు తింటూ బ్రతకడం ఉత్తమం. నీ తీరు చూస్తుంటే పూర్వం నీలాగే పనికి మాలిన పనిని తలకు చుట్టుకొని మరణించిన కోతి గుర్తుకు వస్తున్నది" అన్నాడు. "ఎవరా కోతి? ఏమా కథ?" అని అడిగాడు దమనకుడు. కరటకుడు చెప్పిన తెలివి తక్కువ కోతి కథ మనం ఇప్పుడు వినబోతున్నాం. అసమాహితస్య కార్యం న విద్యతే అంటే బుద్ధి నిలకడ లేనివానికి పనులు ఎందుకు అని అర్థము. అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను ఎంతో పాపాత్ముడు. ఎన్నో పాపములు చేసిన తరువాత వాడికి పాపభీతి పట్టుకుంది. దానితో అతను ఒక మునీశ్వరుని కలుసుకొని, "మునివర్య, నేను తెలిసి ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడు నాకు అంతిమ దశలో వాటి గురించి భయం పట్టుకున్నది. నేను చేసిన పాపాల మూలంగా నేను, నా పెద్దలు, పూర్వులు, నా రాబోయే తరముల వారు నరకములో ఘోర పాపములను అనుభవిస్తారేమో. దీనికి తమరు ఏదైనా తరుణోపాయంను సెలవియ్యాలి" అని వేడుకున్నాడు. ఆ ప్రార్థన విన్న మునీశ్వరుడు అతడి పట్ల జాలితో, "నాయనా, అన్ని పాపములను ఆ సర్వేశ్వరుడే రూపుమాపుతాడు. కనుక నీవు నీ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో నిత్యం పేదలకు అన్నదానం చేయించు. దాంతో నీ పాపములు పరిహారం అవుతాయి" అని తెలిపాడు. మునీశ్వరుని సలహా నచ్చిన ధనవంతుడు ఆయనకు నమస్కారం చేసి తన ఇంటికి వచ్చి వెంటనే దేవాలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఇందు నిమిత్తం కొంత కలప అవసరమైంది. పనివాళ్లు కొందరు అడవికి పోయి పెద్ద పెద్ద చెట్లను నరికి ఆ దొంగలు తీసుకుని వచ్చి మంటప నిర్మాణానికి గాను వాటిని రంపాలతో కోయసాగారు. దాంతో ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా మారిపోయింది. ఈ తంతును అక్కడికి దగ్గరలో ఉన్న మరో గుడి వద్ద ఉంటున్న కోతులను మందలోని ఒక కోతి చూసింది. దానికి ఆ సందడంతా ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు అది పని జరుగుతున్న చోటుకు వచ్చి పోతూ ఉండేది. మిగిలిన కోతులు, "మనుషులతో మనకు పనేమిటి?" అంటూ దానిని హెచ్చరించాయి. అయినా అది వినలేదు. ఒకనాటి మధ్యాహ్నం వేళ పనివాళ్ళందరూ ఎక్కడ దొంగలను అక్కడే వదిలి భోజనానికి వెళ్లారు. వారు లేకపోవడం చూసి ఆ కోతి అక్కడకు వచ్చింది. అక్కడ దానికి దూలాల మధ్య ఇనుప మేకులు కనిపించాయి. వాటిని దూలాలు సగం వరకు కోసిన తర్వాత మళ్ళీ అవి అతుక్కుపోకుండా ఉండడానికి పెడుతూ ఉంటారు. ఈ సంగతి తెలియని కోతి ఇలాంటి ఒక దూలం మధ్యలో దూరి ఎంతో ఆత్రంగా ఆ మేకును తీయడానికి ప్రయత్నించింది. అది ఎంతకీ రాకపోవడంతో ఒక రాయిని తెచ్చి బలంగా కొట్టింది. ఆ రాతి దెబ్బకు ఆ మేకు కిందకు జారిపోవడంతో దూలం దగ్గరగా చేరడంతో మధ్యలో ఉన్న కోతి ఊపిరాడక గిలగిల్లాడుకుంటూ తన్నుకొని మరణించింది. చూసావా, అవసరం లేకపోయినా ఇలాంటి పని చేయడం వలన కోతి ఎలాంటి చావును పొందిందో? నీకు కూడా ఆ విధంగా కావాలని ఉన్నదా ఏమిటి? అన్నాడు కరటకుడు కోపంగా.
కరటకుని మాటలు విన్న దమనకుడు, నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనం పింగళకునికి సహాయం చేసినందువలన మనకు అలాంటి ఆపద ఏదీ ముంచుకురాదు. అయినా ఎన్ని రోజులు ఇలా బతుకుతాము? ఆ పింగళకుడు మనల్ని తరిమివేసిన దగ్గర నుండి అన్ని జంతువులు మనల్ని హీనంగా చూస్తున్నాయి. దీనికంటే చావే నయమని అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా, మళ్ళీ పింగళకుని వద్దకు ఎలా చేరదామా అని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఈ పనికిమాలిన హితబోధులు చేస్తున్నావు. నీకు కానీ మతిపోయిందా అన్నాడు కోపంగా. అయ్యో దమనక, నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదా? తగని పనిని మీద వేసుకుంటే లేనిపోని ముప్పు కలుగుతుంది. రాజాశ్రయం బదులు ఉన్న ఆశ్రయం కూడా పోయి ప్రాణం పోవచ్చు. అలా చేసే ఒక గార్ధబం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది అన్నాడు కరటకుడు. ఎవరా గార్ధబం, ఏమా కథ అని దమనకుడు అడిగాడు విసుగ్గా. కరటకుడు చెప్పిన గార్ధబం కుక్క కథ మనం ఇప్పుడు వినబోతున్నాం. నీచేసు విశ్వాసో నా కర్తవ్య అంటే నీచుల్ని నమ్మకూడదు అని అర్థము. శివపురం అనే గ్రామంలో ఒక చాకలి నివసిస్తూ ఉండేవాడు. వాడి దగ్గర గార్ధబం, కుక్క రెండూ ఉండేవి. చాకలి గనుక గార్ధబాన్ని బట్టలు మోయడానికి ఉపయోగించుకునేవాడు. అంతేకాకుండా మంచి తిండి కూడా పెట్టేవాడు. కానీ కుక్కను చూడగానే దాన్ని అసహించుకునేవాడు. చీ, దీన్ని అనవసరంగా పెంచుతున్నాను, దీనివల్ల నాకు తిండి దండగే తప్ప మరో ఏ ప్రయోజనము లేకుండా పోతున్నది, దీనికి ఏ జన్మలోనూ రుణపడి ఉంటాను, అందుకే ఈ జన్మలో తేరగా తిండి పెడుతున్నాను అని అనుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత ఉపయోగం లేని దానికి తిండి మాత్రం ఎందుకని 2 రోజులకో 3 రోజులకో ఒకసారి పాచిపోయిన అన్నాన్ని కుక్కకు వేస్తూ ఉండేవాడు. దానితో కుక్క ఎంతో దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఆ కుక్కకి గార్ధబాన్ని చూస్తే మహా అసూయగా ఉండేది. ఈ గార్ధబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు నా యజమాని. అయినా ఇది చేసే పనేముంది, పొద్దున సాయంత్రం కాసిని బట్టలను చెరువుకు మోసుకెళ్లడం తీసుకురావడం, అంతేకా ఇక మిగిలిన సమయాల్లో అంతా తీరికే. మరి నేను పగలంతా కాచుకుని ఉండాలి, రాత్రిళ్ళు మేలుకొని ఉండాలి, అటువంటి నన్ను వ్యర్థం అని నానా మాటలు అంటూ నా కడుపు మాడుస్తున్నాడు నా యజమాని. వీడి గార్ధబానికి ఏదో ఒకరోజు మూడకపోతుందా అని అనుకుంటూ ఉండేది. కానీ గార్ధబం మాత్రం కుక్కను చూస్తూ ఎంతో జాలిపడేది. దానితో ఎప్పుడూ మంచిగానే మాట్లాడేది. కుక్క మాత్రం అసూయ చేత గార్ధబాన్ని నానా మాటలు అనేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి చాకలి ఉదయం నుండి పనిచేసి ఉండటం చేత అలసిపోయి ఆదమర్చి నిద్రిస్తున్నాడు. అప్పుడు ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించి విలువైన బట్టలను మూట కట్టుకోసాగాడు. అది గార్ధబం, కుక్క రెండూ ఒక్కసారే గమనించాయి. అయితే కుక్క మాత్రం తనకు ఏమీ పట్టనట్లు మెదలకుండా ఊరుకుంది. కానీ గార్ధబం మాత్రం, అయ్యో మన యజమాని సొమ్మును ఎవడో చోరుడు తస్కరించుకుపోతున్నాడు, నీవు మొరగకుండా అలా ఉన్నావేమిటి, త్వరపడు, లేకపోతే వాడు సొమ్ముతో సహా పారిపోతాడు అని అంది. అప్పుడు కుక్క చిరాకు పడుతూ, నాకు ఆ సంగతి తెలుసు, కానీ నేను అరవను, ఇన్నాళ్ళు నాకు సరిగా తిండి పెట్టనందుకు వాడికి ఈ శాస్తి జరగవలసిందే, నా కడుపు మార్చిన పాపం ఊరికే పోతుందా అంది ఉక్రోషంగా. అయ్యో, ఇటువంటి సందర్భాలలో కక్షలు పనికిరావు, కనుక నువ్వు వెంటనే మొరుగు, యజమానితో చెప్పి నీకు కడుపు నిండా తిండి పెట్టిస్తాను. ఇప్పుడు నువ్వు గనక మొరిగావంటే యజమాని లేచి ఆ దొంగను పట్టుకుంటాడు, తన సొమ్ము పోకుండా కాపాడినందుకు నిన్ను బాగా చూసుకుంటాడు, నా మాట విను అంది గార్ధబం నచ్చచెబుతూ. ఓ ఎబ్బో, నీ సలహా నాకేం అవసరం లేదు, ఆ బాగేదో నిన్నే బాగా చూసుకోమును అని ఈసడించింది కుక్క. ఇంతలో చోరుడు దొంగిలించిన బట్టలను, సొత్తును మూట కట్టేసుకుని పారిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అయ్యో, నా యజమాని సొమ్ము పోతుందే, ఇప్పుడెలా? ఈ కుక్క నా మాట వినడం లేదు, దీనికి నా మాటలు బుర్రకు ఎక్కవు కదా, కాబట్టి నేనే గట్టిగా అరిచి నా యజమానిని నిద్రలేపుతాను అనుకుని గార్ధబం గట్టిగా ఓండ్ర పెట్టింది. గార్ధబం ఓండ్ర విన్న దొంగ మూటతో సహా గోడ దూకి పారిపోయాడు. చాకలి మాత్రం మంచి నిద్రలో నుంచి దిగ్గున లేచి, దీని దుంపదెగ, బాగా తిండి పెడితే అరగక ఇలా అరుస్తున్నట్లుంది, దీని సంగతి ఇప్పుడే చెప్తా అంటూ దుడ్డు కర్ర చేతు పట్టుకుని గార్ధబం దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్లు దాన్ని బాధసాగాడు. చివరకు ఆ గార్ధబం యజమాని చేతుల్లో దెబ్బలు తిని మూలుగుతూ కింద పడి మరణించింది. ఈ కథ చెప్పడం పూర్తి చేసిన కరటకుడు, విన్నావా దమనక, ఆ గార్ధబం తన పని తాను చేసుకోకుండా అక్కర్లేని పనిని ఎత్తిక వేసుకుని ఎలా ప్రాణాలు వదులుకుందో చూసావా, కాబట్టి తొందరపడకు, ప్రతి పనిని నిదానించి చేయడం బుద్ధిమంతుల లక్షణం అని అన్నాడు. కరటక, నీవు చెప్పింది నిజమే, కాదనను, కానీ మళ్ళీ మన రాజును చేరడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరుకుతుందంటావా? అసలు నీవు ఎందుకీ లేనిపోని భయాలను పెట్టుకుంటావు? ధీరుడు ఒక్కసారే చస్తాడు, పిరికివాడు అనుక్షణం చస్తాడు అని అన్న సామెత నీకు తెలియదా?
ధీరులమై బ్రతుకుదామా లేక పిరికివాళ్లలాగా ఇలాగే మరణిద్దామా? ఈ విషయంలో మాత్రం నేను నీతో ఏకీభవించలేకపోతున్నాను. అంది వచ్చిన అవకాశాన్ని అనవసరమైన భయాలతో చేజార్చుకోవడం నాకు ఇష్టం లేదు. అంత భయమైతే నీవు ఇక్కడే ఉండు. నేను మన రాజు వద్దకు వెళ్ళి విషయాన్ని కదిలిస్తాను అన్నాడు దమనకుడు. విధిలేక కరటకుడు అతడి మాటలకి తల ఊపాడు. జాగ్రత్త దమనక, సమయస్ఫూర్తితో వ్యవహరించు, ఎక్కడా తొందరపడి మాట్లాడవద్దు అని హెచ్చరిస్తూ పింగళుకుని వద్దకు వెళ్ళి నిలిచాడు కరటకుడు. పింగళుకుని గుహ వద్దకు చేరుకున్న దమనకుడు వినయంగా చేతులు జోడించి, మహారాజా, మీకు నా వందనాలు అని అన్నాడు. అతడిని పింగళకుడు ఎంతో ఆప్యాయంగా పలకరించి తన గుహలోకి ఆహ్వానించి, ఏం దమనక, ఇలా వచ్చావు? నాతో ఏదైనా పని పడిందా అని అడిగాడు. పింగళకుడు తనతో అంత సౌమ్యంగా మాట్లాడతాడని ఊహించని దమనకుడు అతని మాటలకు ఎంతో ఆనందించి, మహారాజా, మీరు నన్ను కొలువు నుండి తరిమేసినా నేను మీ సేవకుడినే. మీకు మంచి చేద్దామనే వచ్చాను. నిన్న మీరు మీ సభలో జంతువులన్నిటికీ చెప్పిన విషయాన్ని నేను కూడా విన్నాను. ఆ విషయంలో నేను మీకు సహాయం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు. జంతువులన్నీ భయపడుతూ వెనకడుగు వేస్తే నీవు ధైర్యంతో నా దగ్గరకు వచ్చి సహాయం చేస్తానంటే అంతకంటే నాకు ఏం కావాలి? నీవు తక్షణమే పోయి ఆ అరుపుకు కారణమైన జంతువుని గురించి తెలుసుకో. అది ఏదైనా క్రూరముఖం అయితే దాని నుండి మన అడవిని రక్షించుకునేందుకు ఆలోచిద్దాం అని అన్నాడు పింగళకుడు. సింహరాజా, ఇందులో అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నేను తక్షణమే పోయి అది క్రూర మృగమో సాధు జంతువో తెలుసుకొని ఏదైనా సరే దాన్ని మీ సన్నిధికి తీసుకువస్తాను. అసలు మీ వంటి వారు ఇటువంటి అల్ప విషయానికి భయపడడం పూర్వం నగారా శబ్దమునకు భయపడిన నక్కవలేనున్నది అన్నాడు దమనకుడు. ఏమిటి, నగారా శబ్దమునకు నక్క భయపడిందా? ఆశ్చర్యంగా ఉన్నదే. ఎవరా నక్క, ఏమా కథ అని అడిగాడు పింగళకుడు. దమనకుడు చెప్పిన నక్క నగారా శబ్దము కథ మనం ఇప్పుడు వినబోతున్నాం. దుఃసాధమపి సుసాధం కరోత్యుపాయజ్ఞ అంటే ఉపాయం తెలిసినవాడు కష్టమైన కార్యాన్ని కూడా సులువుగా చేసేస్తాడు అని అర్థము. అనగనగా ఒక నక్క, దానికి బాగా ఆకలి అవుతుంది. తినడానికి అడవి అంతా తిరిగినా ఏమీ దొరకలేదు. దానితో అది అడవి నుండి బయటకు వచ్చి నగరమంతా తిరిగి చివరకు యుద్ధభూమిలోకి చొరవడింది. ఆ యుద్ధభూమిలో మరణించిన ఏనుగులు, గుర్రములు, మనుషులను చూసి నక్క, అబ్బా, ఎంత ఆహారం దొరికింది! ఈ రోజు నుండి సంవత్సరం పాటైనా నేను ఆహారం కోసం వెతుక్కోనవసరం లేదు అనుకుంటూ ఒక మృతదేహం వద్దకు పోయి దానిని తినబోతూ ఉండగా ఒక భయంకరమైన శబ్దము దానికి వినిపించింది. ఆ నక్క అదిరిపడి అటూ ఇటూ చూసింది, కానీ దానికి ఏమీ కనపడలేదు. ఓహో, ఇదంతా నా భ్రమ కాబోలు అనుకుని మళ్ళీ మృతదేహాన్ని చేరుకుంది. ఈసారి మళ్ళీ శబ్దం వినబడింది, కాకపోతే ఇందాకటి కంటే కొంచెం తక్కువగా. అంతే, ఆ నక్కకు ఎక్కడలేని దడ, వణుకు పుట్టుకు వచ్చాయి. ఇదేదో నా ప్రాణం మీదకు వచ్చేలా ఉంది. ఎంతో ఆహారం దొరికింది కదా అని సంబరపడిపోతున్న నాకు లేనిపోని ఈ పీడ ఏమిటి? ఒకవేళ ఏ జంతువైనా నాకంటే ముందుగా ఇక్కడికి చేరుకుందా? నన్ను బెదరగొడదామని ఇలా అరుస్తోందా? అదే నిజమైతే నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోవచ్చును. ఇక్కడి నుండి పారిపోవడమే మంచిది అని అనుకుని యుద్ధభూమిని వదిలి కాస్త యువతలకు వచ్చింది. అయినా ఆశ చావరి నక్క మనసులో ఇలా అనుకుంటుంది, అది జంతువు అని అనుకోను. అడవిని కాదని, నగరాన్ని కాదని ఏదో జంతువు ఇక్కడికి యుద్ధభూమి దాకా వస్తుందా? ఏమో, నేను రాలేదా? నాలాగే వేరే జంతువు ఏదైనా వచ్చి ఉండొచ్చు కదా. అలా జరిగినా సరే, నేను కొద్దిగా ధైర్యం చేసి ఏదో దీని రహస్యం ఏమిటో తెలుసుకుంటే సరి. అంతేగాని అంత ఆహారాన్ని వదులుకుని ఇలా రావడం ఏంటి అని అనుకుంది. మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళింది. ఈసారి తిన్నగా యుద్ధభూమిలోకి వెళ్లకుండా ఒక చెట్టు చాటున నిలబడింది నక్క. అంతా నిర్జన ప్రదేశం తప్ప ఏ జంతువు కదలాడుతున్న సూచన కూడా దానికి కనపడలేదు. అయితే ఆ శబ్దం మళ్ళీ వినిపించసాగింది. అయితే ఈసారి శబ్దం దేనినో బలంగా కొట్టుకొని వస్తున్న దానిలాగా వినిపించింది. నక్క మరింత జాగ్రత్తగా చూడసాగింది. అప్పుడు దానికి కనుచూపు మేరలో ఒక వృక్షం కనబడింది. ఆ చెట్టు కింద ఏదో పెద్ద జంతువు ఆకారం కనబడింది. అయితే దానిలో కదలిక లేదు. అది ఏమిటో చూద్దామని చెట్టు చాటు నుండి యువతలకు వచ్చి నెమ్మదిగా మృతదేహాలను దాటుకుంటూ ఆకారం కనిపించిన చెట్టు వెనక భాగానికి చేరుకుంది నక్క. ఆ చెట్టు చాటు నుండి నక్క ముందుకు చూడగా అక్కడ ఒక చెట్టు కొమ్మ విరిగి కిందకు వేలాడుతోంది. దాని కిందనే పెద్ద నగారా ఉంది. దానిని చూసి నక్క, ఓసి, ఇదా ఇంత పెద్ద శబ్దం చేస్తుంది?
దీనికి భయపడా నేను పారిపోవాలనుకుంది. నేను కాస్త ధైర్యం చేశాను కాబట్టి సరిపోయింది. ఉపాయంతో ఆలోచించాను కాబట్టి నాకు ఈ ఆహారం దొరికింది. లేకుంటే నేను ఆహారం కోల్పోయేదాన్ని కదా అని హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ నక్క. దమనకుడు కథను ముగించి సింహరాజుతో, కాబట్టి రాజా, తమరు ఆ శబ్దానికి భయపడ్డారు, కానీ అలా అరిచింది క్రూర జంతువా సాధు జంతువా అని చూడలేదు కదా. కాబట్టి అనవసర వ్యాకులత కొని తెచ్చుకోకండి. ఇప్పుడు తమరి ఆజ్ఞ అయితే నేను వెళ్ళి దాని సమాచారం తెలుసుకుని మీకు తెలియజేస్తాను. ఇక నాకు సెలవు ఇప్పించండి అంటూ అక్కడి నుండి బయలుదేరాడు దమనకుడు. అలా వెళ్ళిన దమనకుడు అడవిలోని జంతువులన్నీ తనను గుర్తించేలా అడవంతా తిరుగుతూ అడిగిన వాటికల్లా పింగళక రాజుగారి పని మీద తిరుగుతున్నాను, ఆ భయంకర అరుపు ఎవరిదో, అరిచింది ఎవరో తెలుసుకోవడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పసాగాడు. దాని ధైర్యానికి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపడి దానిని మహాగౌరవంగా చూశాయి. ఇలా నాటకాలాడుతూ దమనకుడు ఏటి అవతలకు పోయి సంజీవకుడిని కలుసుకున్నాడు. నక్కను చూసిన సంజీవకుడు భయంతో వెనక్కు తగ్గాడు. అప్పుడు దమనకుడు దానితో, సంజీవక, భయపడకు, నా వల్ల నీకు ఎటువంటి ఆపద రాదు. నీవెవరో నాకు తెలుసు. నిన్ను మా రాజుగారు తీసుకురమ్మన్నారు. నీవు నాతో పాటే వస్తే అక్కడికి నిన్ను తీసుకువెళతాను అని అన్నాడు. మీ రాజు ఎవరు? నేనేం తప్పు చేశానని అక్కడికి రావాలి? నా మానాన్ని నేను బ్రతుకుతున్నాను కదా అన్నాడు సంజీవకుడు బెదురుగా. అయ్యో సంజీవక, మా రాజు ఎవరో నీకు తెలియదా? పింగళుడు అనే మృగరాజు. వారు ఏటి వద్దకు నీరు త్రాగడానికి వచ్చినప్పుడు నిన్ను చూశారట. అంతకుముందు కొన్ని రోజుల నుండి మా అడవిలో భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. ఆ శబ్దం విని జంతువులన్నీ భయపడసాగాయి. నిన్ను చూసిన మా మహారాజు పింగళకుడు ఇక్కడ నుండి మా అడవిలోకి భయంకరమైన అరుపులు వినిపిస్తున్న దానివి నువ్వే అని అనుకొని నన్ను నీ దగ్గరకు పంపించారు. అంతేకాని మరే ఉద్దేశము లేదా అన్నాడు దమనకుడు. అలా అయితే వస్తాను అంటూ సంజీవకుడు దమనుని వెంట వెళ్ళాడు. పింగళ గుహను సమీపిస్తూనే సంజీవకుని అక్కడ ఉండమని చెప్పి గుహలోకి వెళ్ళి, మహారాజా, నేను పోయి విషయం తెలుసుకుని వచ్చాను. అది క్రూర జంతువు కాదు, సంజీవకం అను వృషభం. అది ఒక సాధు జంతువు. మీ గురించి దాని దగ్గర గొప్పగా చెప్పి అందరూ బెదిరిపోయేలా ఎందుకు అరుస్తున్నావు అని ప్రశ్నించాను. దానికి ఆ సంజీవకుడు తనకు ఏ పని పాటు లేకుండా ఉండటం చేత శరీరం బాగా కొవ్వెక్కిపోయిందని, దానితో స్వరం మారి తన అరుపు భయంకరంగా వినిపించి ఉంటుందే తప్ప తానెవరినీ బెదరగొట్టాలని అరవలేదని అన్నాడు. అతడితో మాట్లాడిన తరువాత అతడు మీ కొలువులో ఉండదగినవాడుగా తోచింది. అందుకే నా వెంట తీసుకుని వచ్చాను అని అన్నాడు దమనకుడు వినయంగా. ఆ విషయమంతా విన్న పింగళకుడు, ఏది ఎక్కడా ఆ ఎద్దు కనిపించదే, ఒకవేళ నన్ను చూసి భయపడి వెళ్ళిపోయిందా ఏమిటి అన్నాడు దర్పంగా. లేదు మహారాజా, అది మీ గుహ బయటే మీ ఆజ్ఞకే ఎదురు చూస్తోంది. ఇప్పుడే వెళ్ళి దానిని పిలుచుకొస్తాను అంటూ గుహ బయటికి వెళ్ళి అక్కడ నిరీక్షిస్తున్న సంజీవకుని వెంటబెట్టుకుని పింగళకుడి వద్దకు వచ్చాడు దమనకుడు. సంజీవకుడు సింహమును చూస్తూనే వినయముతో తల వంచి, ఓ సింహరాజా, మీకు నా ప్రణామములు. నేను కావాలని ఉద్దేశపూర్వకంగా మీ అడవిలోని జంతువులను నా అరుపుల చేత భయపెట్టలేదు. నా మాట నమ్మండి. మీ వంటి ఉత్తముల ఎదుట అబద్ధంలో ఆడేంత అల్పత్వము నాలో లేదు. ఈ అడవికి రాజు అయిన మీరు నా వంటి వాడిని ఇంత మర్యాదగా పిలిపించి గౌరవిస్తారని అనుకోలేదు. ఇన్నాళ్ళు మీ దర్శనం కాక రోజులు వ్యర్థమైనందుకు ఇప్పుడు విచారిస్తున్నాను. నా యందు దయ ఉంచి నాకు మీ నీడన ఇంత ఆశ్రయం ఇవ్వండి. మీ వంటి వారిని సేవించటం నాకెంతో ఆనందం అని పలికాడు వినయంగా. దాని మాటలు విన్న పింగళకుడు పరమానందభరితుడై, సంజీవక, ఉత్తములైన నీ వంటివారు నా వద్ద ఉండడం నాకు శోభనిస్తుంది. నీ మంచితనంతో నన్ను ఆకట్టుకున్నావు. అది సరే, నీవు ఈ అరణ్యములోనికి ఎలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు సంజీవకుడు, మృగరాజా, నేను ఒక వర్తకుని దగ్గర ఉండేవాడిని. అతడు వ్యాపార నిమిత్తం నన్ను నాతో పాటు మరో వృషభమును బండికి కట్టి తీసుకుపోయాడు. మార్గమధ్యమంలో అనుకోకుండా నేను బురదగుంటలో పడ్డాను. నా యజమాని నన్ను బయటకు తీయలేక ఎన్నో రోజుల నుండి వాని వద్ద విశ్వాసంగా పనిచేశాను అన్న దయతో కూడా లేకుండా నన్ను వదిలి వెళ్ళిపోయాడు అంటూ జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది. అయ్యో అలాగా, నీకింత అన్యాయం జరిగిందా? ఇక మా రక్షణలో నీకు ఎటువంటి ఆపద రాదు. ఇక నుండి నీవు మా వద్దే హాయిగా ఉంటూ నాకు ప్రధానమంత్రివై రాజకార్యములందు సహాయపడు అని అన్నాడు పింగళకుడు. అంతేకాదు, ఆ క్షణమే పింగళకుడు జంతువులన్నింటినీ సమావేశపరిచి, మిత్రులారా, ఇతడు సంజీవకుడు. భయంకరంగా అరిచింది ఈ వృషభమే. ఈ సంజీవకుని చూసిన తరువాత అతడి గొప్పతనం తెలుసుకున్నాను. ఇక నుంచి ఇతనే నాకు ప్రధానమంత్రి అంటూ ప్రకటించాడు. జంతువులన్నీ హర్షం ప్రకటించాయి.
ఇంత కష్టపడిన దమనునికి ఎటువంటి పదవి దక్కకపోగా పింగళకుని వద్ద అడ్డమైన చాకిరీ చేసే పని మాత్రం లభించింది. తను అనుకున్నది ఒకటి, జరిగినది మరొకటి అనుకుంటూ బాధపడుతూ దమనకుడు కరకటుని వద్దకు వచ్చాడు. దమనకుడు బాధపడటం చూసి, ఏమిటి దమనక, అలా విచారంగా ఉన్నావు? నీవు వెళ్ళిన పని సక్రమంగా జరగలేదా అన్నాడు కరటకుడు హేళనగా. జరగకేం, నిక్షేపంగా జరిగింది. కాకపోతే నేను మోసపోయాను. పింగళకుడు నేను చేసిన పనికి నన్ను మెచ్చుకొని తిరిగి నా పదవిని ఇస్తాడు అని అనుకుంటే ఆ పదవిని కాస్త సంజీవకునికి కట్టపెట్టి నన్ను ఎందుకు పనికిరాని వెధవని చేశాడు ఆ కృతజ్ఞుడు. ఇప్పుడు నా పని ఆషాఢభూతిని నమ్ముకున్న సన్యాసి వలె అయ్యింది అన్నాడు దమనకుడు విచారంగా. ఇంతకీ ఆషాఢభూతి ఎవరు, ఏమా కథ అని అడిగాడు కరటకుడు ఉత్సుకతతో. ఆ కథలను తరువాయి భాగంలో విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాత్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.